ఆదికాండము 32వ అధ్యాయము 22వ వాక్యం. చదువుదానా. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను తన 2 దాసీలను తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట, ఒక్కడే మిగిలిపోయాడన్నాడు. ఆ రాత్రి, నిరాశ నిండిన రాత్రి, కృంగుబాటు గురైన రాత్రి, ఒక్కడే మిగిలిపోయాడు. మొత్తాన్ని పంపించేశాడు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడో, నిరీక్షిస్తున్నాడో ఆయన రానే వచ్చాడు. ఎంత నమ్మకస్తుడో చూడండి మన దేవుడు, ఎంత అందుబాటులో ఉంటాడో చూడండి మన దేవుడు. యాకోబు నాకెళ్ళి గమనించండి, పెనుగులాడాడు చాలాసేపు ఆయనతో. అప్పుడు నేను వెళ్ళిపోతాను అనలా, నన్ను పోనీ అనలా. ఇద్దరు పెనుగులాడారు. పెనుగులాడి ఎంతకి అతన్ని గెలవకుండా చూచి, అంటే దేవుడు యాకోబును గెలుద్దామని ట్రై చేస్తున్నాడు, కానీ గెలవనీయట్లా. యాకోబు గెలవనీయట్లా. మొరాయించి తన సంకల్ప ప్రకారమే ఈయన స్పందించాలన్నట్టుగా దేవునికి ఎదురుదంతున్నాడు. యాకోబుకి ఈ అనుభవాన్ని అనుమతించిన దేవుడు అది గ్రంథంలో వచ్చేటట్టు చేసి మనకెందుకు ఇచ్చాడో తెలుసా? మనలో చాలామంది ఇదే టైపులో పెనుగులాడుతూ ఉంటాం, దేవునికి ఆపోజిట్లో. దేవుడు మనల్ని కొన్ని విషయాల్లో గెలవాలి, కానీ కొన్ని విషయాల్లో మనల్ని గెలవట్ల. దేవుడు మనమే గెలుస్తున్నాం. దేవుడు గెలిస్తే లాభం, కానీ మనం గెలిస్తే ఏం లాభం అండి? కానీ ఎదురుదని పోరాడుతున్నాం, పెనుగులాడుతున్నాం. ఎంతసేపు చూసినా యాకోబు మొండితనం మార్పు రావట్లేదు, వదలట్లేదు. ఆ పెనుగులాట మానట్లేదు. తొడగూటి మీద కొట్టాడు, ఆ గూడు వసిలింది. ఏ పిక్క బలం చూసి, ఏ కాలి బలం, ఏ తొడబలం, బలానికి గుర్తుగా దేన్ని చూపిస్తాడు? సవాల్ విసిరేటప్పుడు దేన్ని చూపిస్తాడని తొడనే కొడతాడు. ఆ తొడ గూడుని వసలు కొట్టాడు. ఇంకెక్కడ నిలబడి రొమ్ముకు రొమ్ము ఆనిచ్చినోడు ఇప్పుడు సాగిలు పడి కాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఎప్పుడైతే ఆ తొడగూడు వసిలిందో అప్పుడు అంటున్నాడు, తెల్లవారుచున్నది గనక నన్ను పోనీ అంటున్నాడు. ఎప్పుడు అనాలి? యాకోబు బలంగా పెనుగులాడేటప్పుడు అనాలి, వదలవయ్యా నేను వెళ్ళాలి అని. బలహీనుడయ్యాక పోనీయమంటాడేంది? అంతకుముందన్నా రొమ్ముకు రొమ్ము అనిచ్చి ఎదురు తిరిగి నిలబడ్డాడు. అప్పుడు అడగాలి దేవుడు, నువ్వు మంకుపట్టు వదలవయ్యా నేను వెళ్ళాలి, మహాపట్టుబడుతున్నావు అని అప్పుడంటే అర్థం ఉంది. కానీ అప్పుడల్లా, అప్పుడేమో ఇద్దరు పెనుగులు ఆడుకున్నారు. తొడగూడు వసిలి బలహీనుడైపోయి కాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు అంటున్నాడు, నన్ను పోనీ తెల్లవారుతుందని. ముందెందుకన్నా, తర్వాత ఎందుకన్నాడు? ముందేమో కాలి బలంతో ఆపాలనుకున్నాడు, దేవుడు అవకాశం ఇలా. కాలి బలం పని కాలేదు, కాలు వసిలింది. ఇక కన్నీళ్ల బలం పనిచేయటం మొదలుపెట్టింది. కాలి బలంతో సాధ్యం కాంది కన్నీళ్లతో సాధ్యమైంది. కన్నీళ్లతో సాధ్యమైంది. ఇక కాళ్ళు పట్టుకుని అడవటం మొదలుపెట్టాడు. నేను ఎందుకు నిరీక్షించాను? వచ్చావు, నన్ను దాటి వెళ్తావా?
నాకే సమాధానం చెప్పకుండా వెళ్తావు. నువ్వు సమాధానం ఇవ్వకపోతే నేను ఎందుకు బ్రతికుండాలి? నేను ఎలా ఉండగలను? నన్ను దాటిపోతావా? ఆశీర్వాదం ఆశీర్వాదం అని అనుకున్నాను. నేను అనుకునే ఆశీర్వాదాలు కాదు దేవా. నీవిచ్చే ఆశీర్వాదం వేరుగా ఉంది. నేను అనుకున్న ఆలోచనలకు అన్నిటికీ వేరుగా ఉంది. ఆ దీవెన నాకు కావాలి, ఆ ఆశీర్వాదం నాకు కావాలి. నన్ను ఆశీర్వదించయ్యా. నీ పేరేంటి అన్నాడు యాకోబు. నువ్వు గెలిచావు, మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి గనక ఇక నీ పేరు యాకోబు అనబడదు. ఇది మొదలుకొని నీ పేరు ఇశ్రాయేలు అని అచ్చటిని ఆయన్ను ఆశీర్వదించి వెళ్ళాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కాలి బలం చేయలేంది కన్నీళ్ల బలం చేసింది. హోషేయలో అంటాడు. ఒక్కసారి హోషేయ గ్రంథం చూడండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో ఒకసారి చూడండి త్వరగా. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు దూతతో పోరాడి 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకునెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. కన్నీళ్లతో సాధించుకున్నాడు. ఇప్పుడు చావు ఎదుర్కొందా యాకోబుని? ఆశీర్వాదం ఎదుర్కొందా? ఒక్కడే మిగిలిపోయాడు. ఏ భయంతో మిగిలాడు? మరణ భయంతోనే ఆగాడు. మీరు తర్వాత దానికి ముందున్న లేఖనాలు చదివితే ఆ విషయాలు కూడా ఉంటాయి. పుట్టింటికి వెళ్ళి బయలుదేరాడు. అన్నుంటాడు, ఖచ్చితంగా దాడి చేస్తాడు. వెనక్కి వెళ్ళలేడు, ముందుకెళ్ళలేడు. మరణ భయం. ఇక ఆ ప్రస్తావనే లేదు. దేని గురించి భయపడ్డాడో, దేని గురించి కృంగిపోయాడో, దేని గురించి ఆవేదన పడ్డాడో ఆ ప్రస్తావన లేదు. వాటన్నిటికీ ప్రతిగా దేవుణ్ణి ఆశ్రయించి కన్నీళ్లతో ఆయన వేడుకున్న యాకోబుకి క్రొత్త పేరు, ఆశీర్వాదం రెండు లభించినాయి. మనల్ని గెలవాలి దేవుడు. కొంతమందిని కొన్నిట్లో గెలిచాడు, కానీ కొన్నిట్లో దేవుడు ఓడిపోతున్నాడు. నా విషయంలో కొన్ని గెలవాలి దేవుడు. నేను కూడా కొన్ని విషయాల్లో దేవుణ్ణి ఎదిరిస్తున్నాను. మీరు కూడా కొన్ని విషయాల్లో దేవుణ్ణి ఎదిరిస్తుండొచ్చు. నీవు గతి లేదు, ఇక ఆయన ఆశ్రయించక తప్పని పరిస్థితిలోకి నిన్ను చుట్టేశాడు. ఇక రా. ఏవేవి అనుకున్నావు అవన్నీ నిన్ను చుట్టుముట్టని అని అనుమతించి చివరికి నీ చుట్టూ శూన్యాన్ని ఆవరింపజేసి దిక్కు లేదు, ఇక దేవుడే దిక్కు అన్న స్థితికి నిన్ను తీసుకొని వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. తొడగూటి మీద కొట్టి కాలు ఎరగొట్టించింది నాకెందుకు? ముందే ఆయన్ని గెలవనిస్తే పోతుంది కదా. ఎవరెవరు ఏ విషయాల్లో దేవుడిని ఎదిరిస్తున్నారో, ఏ విషయాలలో నిన్ను దేవుడు కంట్రోల్ చేయలేకపోతున్నాడో, ఏ విషయాలలో నిన్ను దేవుడు మాన్పించలేకపోతున్నాడో ఆ విషయాలలో నీ ఎదుట దేవుడు ఓడిపోతున్నాడు. తరచు చెవులు గలవాడు ఆత్మస్వర వినుగాక. ఏ బలహీనతలు, ఏ లోపాలు, ఏ పాపాలు, ఏ పొరపాట్లు నిన్నేలుతున్నాయో, ఏ మైనస్లు నీలో ఉన్నాయో అన్నీ బాగానే ఉన్నాయి. ఒక్కటే ఒకటి ఉంది, ఆ ఒక్కటి వదలటల్లా నిన్ను. ఎన్నోసార్లు దేవుడు ఎదుర్కొంటున్నాడు. ప్రతిసారి నువ్వు ఆయనతో పెనుగులాడి ఆయన్ని ఓడిస్తున్నావు. ఓడిపోయినోడు ఊరుకుంటాడా? పోరాడి ఓడిపోయినోడు ఊరుకుంటాడా? దెబ్బ కొట్టిన దాకా తెచ్చుకోకుండా మనం జాగ్రత్త పడాలి. యాకోబుని విరిచాడు, తప్పలా. తొడగూడు వసలగొట్టి కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి కన్నీళ్లతో గోజాటం మొదలుపెట్టాడు. ఇక ఏడవటం మొదలుపెట్టాడు.
దాటిపోలేకపోయాడు. యాకోబు రొమ్ము బలం కాదు దేవుణ్ణి గెలిచింది, యాకోబు కన్నీళ్లు గెలిచిన ఈ దేవుణ్ణి. ఈ రాత్రి దేవుడు మనకు సమీపంలో ఉన్న రాత్రి. యాకోబు ఒంటరిగా మిగిలాడు, ఏలియా ఒంటరిగా మిగిలాడు. ఆ ఒంటరి పయనంలో ప్రభువు కలుసుకున్నాడు. దేవుని కోసం వాళ్ళు ఒంటరి అయ్యారు. నీవు తప్ప నాకు దిక్కు లేదు, ఏ చెప్తావో నువ్వు చెప్పు, ఏ సమాధానం ఇస్తావో నువ్వివ్వు. ఎదిరించాను, కొన్ని విషయాల్లో మొండిగా ప్రవర్తించాను, మూర్ఖంగా వ్యవహరించాను. తెలుసు ఇది చెయ్యకూడదని, తెలుసు అది మానేయాలని, తెలుసు అలా ఉండకూడదని. కానీ తెలిసి కొన్నిసార్లు కొన్ని విషయాల్లో, కొన్ని అలవాట్లలో, కొన్ని వ్యవహారాల్లో, కొన్ని పొరపాట్లలో, కొన్ని పాపాలలో నేను గెలిచి నిన్ను ఓడిపోయేటట్టు చేశాను. దేవా నన్ను క్షమించు. నీ ఎదుట నేను కంప్లీట్గా ఓడిపోవాలి దేవా, నీ ఎదుట నేను కంప్లీట్గా ఓడిపోవాలి. నన్ను నువ్వు అన్ని విషయాల్లో గెలువయ్యా, నన్ను నువ్వు అన్ని విషయాల్లో గెలువు దేవా, నన్ను గెలువు. తప్పదు అనుకుంటే నన్ను విరగొట్టు. యాకోబు దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, తప్పదనుకుంటే నన్ను విరగొట్టు, నన్ను విరో ఆశీర్వదించు. హల్లెలూయా, హల్లెలూయా. నాలో ఉన్న సమస్త కల్మషాన్ని కడుగు, నన్ను గెలువు దేవా అని అడగాలి. దేవుడు గెలిచాడు, యాకోబుని చిరస్థాయిగా నిలిపాడు. నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును. యాకోబు తెలుసా నీకు? ఆ యాకోబు సేవించిన దేవుడిని నేనే యాకోబు దేవుడిని అని మోషేతో చెబుతాడు. ఆ దేవుడు నీ దేవుడై ఉండునట్లు నిన్ను కూడా గెలవనివ్వు. ఇప్పుడు రకరకాలుగా పరిస్థితులు చుట్టుముట్టేసుకొచ్చి శూన్యం ఆవరించి గందరగోళంగా ఉంది కదా. యాకోబు ఇరకాటంలో పడ్డట్టు కొంతమంది స్థితి ఇరకాటంలో పడ్డట్టు ఉంది. అది మీకు తెలుసు. నేనేం దాన్ని విడమరిచి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరెవరు ఎందులో ఇరుక్కొని ఉన్నారో, ఎలా గందరగోళం అవుతున్నారో మీకు తెలుసు. ఇది ఎందుకు ఇలా అవుతుందని నెత్తికి ఇరుకుంటున్నారు కదా. యాకోబుకు తోడై ఉన్నవాడు నీకు తోడై ఉన్నాడు. యాకోబుకి ఏం వాగ్దానం చేశాడో నీకు ఆ వాగ్దానం చేశాడు. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడవని ఎడబాయినని. మరి పనుంది నీతో, ఏర్పాటుంది నీ మీద, ప్రణాళిక ఉంది నీ మీద. ప్రాణం పెట్టుకున్నాడు నీ కోసం. చెప్పు, ఏం పెట్టాడు? నోరు తెరిచి చెప్పు. ప్రాణం పెట్టుకున్నాడు నీ కోసం. ఊరికి వదిలిపెడతాడేంది? మామూలుగా చిక్కకపోతే ఎలా చిక్కుతావో అలా చిక్కించుకుంటాడు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మామూలుగా అలివి కాకపోతే ఎట్లా అలివి అవుతావో ఆ అలివి అయ్యేటట్టు తెస్తాడు నిన్ను. నేను చెప్పేది ఏంటంటే గందరగోళం అయిందాక ఎందుకు ముందే లోబడని చెబుతాను. కొంతమందికి అట్లా కష్టం కదా, అట్లా అన్ని చుట్టుముట్టేటట్టు. కాపుదలు తీస్తే చాలు, ఇక శూన్యమే మన బతుకు. చివరికి నువ్వు తప్ప నాకు దిక్కు లేదనే గతి తీసుకొచ్చి దర్శించి కరెక్ట్ చేసి ఆశీర్వదించి వెళ్ళాడు. నేను చెప్తున్నా, యాకోబుతో ప్లాన్ ఉంది దేవునికి. 12 గోత్రాలు వచ్చినటువంటిది వ్యక్తి యాకోబే కదా. యాకోబులో నుంచే యోధా వచ్చాడు, యోధాలో నుంచే దావీదు, దావీదులో నుంచి యేసు. ఈ యాకోబు దగ్గర లింక్ అక్కడికుంది. ఎక్కడికుంది? యేసయ్య దగ్గరకు ఉంది లింకు, యాకోబు దగ్గర నుంచి. మరి ఎట్ట వదిలిపెడతాడే? మనిషితో చాలా పని ఉంటే మరి నిన్ను నన్ను మాత్రం ఎందుకు వదిలిపెడతాడు? ప్రాణం పెట్టుకొని మరి ప్రేమిస్తే. మనందరి విషయంలో దేవుని కనుదృష్టి ఉంది, ఆయన ఏర్పాటు ఉంది, ఆయన ఆలోచన ఉంది.